గంగమ్మ ఒడిలోకి చేరుకోవడానికి గణపయ్య సిద్ధమయ్యారు. ఇక బాలాపూర్ గణేశుడు కూడా సిద్ధమయ్యారు. ఆయన లడ్డూకు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఎప్పుడూ రికార్డు స్థాయిలో ఆయన లడ్డూ వేలల్లో భారీ ధర పలుకుతోంది. 30 ఏళ్ల కిందట 450 రూపాయలు పలికి లడ్డూ ప్రతి ఏడాది పెరుగుతూనే ఉంది. గతేడాది 27 లక్షలు పలికింది. బాలాపూర్ విఘ్నేశుడి లడ్డూను దక్కించుకోవడానికి చాలా మంది పోటీ పడుతుంటారు. ఈ లడ్డూ ఎంతో మహత్యం కలిగినదిగా భావిస్తారు. ఈ లడ్డూను దక్కించుకోవడం కోసం అదృష్టంగా భావిస్తారు. 1980లో బాలాపూర్ గణేష్ ఉత్సవ్ కమిటీ ఏర్పాటైంది. 1994 నుంచి బాలాపూర్ లడ్డూ వేలం పాట ప్రారంభమైంది. ఆ ఏడాది వేలంలో 450 బాలాపూర్ గణపతి లడ్డూను కొలను మోహన్ రెడ్డి కైవసం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆయనకు బాగా కలిసి వచ్చిందని చెబుతారు. అప్పటి నుంచి వేలం ఆనవాయితీ కొనసాగుతూ వస్తుంది. తొలి వేలంలో లడ్డూ దక్కించుకున్న కొలను మోహన్ రెడ్డి తర్వాతి ఏడాది కూడా 4500కు లడ్డూను వేలంలో సొంతం చేసుకున్నారు. ఇలా ప్రతి ఏడాది వేలంలో బాలాపూర్ గణనాథుని లడ్డూ ప్రసాదం ధర పెరుగుతూనే ఉంది. రెండు 2002లో బాలాపూర్ వినాయకుడి లడ్డూ ధర తొలిసారి ₹1,00,000 దాటింది. అయితే కరోనా కారణంగా 2020లో బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ లడ్డూ వేలాన్ని రద్దు చేసింది. గతేడాది వేలంలో బాలాపూర్ గణనాథుడి లడ్డూ ప్రసాదం 27 లక్షలు పలుకగా ఈ ఏడాది 30 లక్షలు దాటొచ్చని భావిస్తున్నారు. బాలాపూర్ గణనాథునికి చివరి పూజ తర్వాత స్థానికంగా విహరింపజేస్తారు. ఆ తర్వాత బాలాపూర్ బొడ్రాయి దగ్గర వేలంపాట నిర్వహిస్తారు. మొదట్లో స్థానికులు మాత్రమే వేలంలో పాల్గొనేవారు. కానీ రాను రాను ఇతర ప్రాంతాల వారు కూడా వేలంలో పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేశారు. లడ్డూ వేలంలో వచ్చే సొమ్మును అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగిస్తారు. 1994లో 450 రూపాయలు పలికి లడ్డూ పెరుగుతూ వస్తుంది. ఈ ఏడాదిలో 2 ఏడాదిల్లో 5000 పలికిన లడ్డూ 2001లో ఏకంగా 85,000కు చేరుకుంది. ఆ తర్వాత ఏడాది 2022లో అక్షరాల లక్షకు పైగా వెచ్చించి లడ్డూ దక్కించుకున్నారు. 2027లో 4,15,000కు బాలాపూర్ లడ్డూ వేలం పాడారు. 2012లో 7 లక్షలకు చేరుకుంది. 2018లో 16 లక్షలకు చేరుకుంది. 2022లో 24 లక్షల ధర పలికింది. గతేడాది 27 లక్షల ధర పలికింది. ఈసారి దాదాపుగా 30 లక్షల వరకు లడ్డూ పలుకుతుందని అంచనా వేస్తున్నారు.